శ్రీవారి భక్తులకి నాణ్యమైన ఆహారం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత చర్యలు చేపట్టింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంప అన్నప్రసాద కేంద్రాలు అందించే ఆహారంలో కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది. తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. ఇందులో ఏపీ టూరిజానికి నారాయణగిరి, అన్నమయ్య భవనం, బాలాజీ రెస్టారెంట్లను పిలిచారు. సన్నిధానంలోని పెద్ద క్యాంటీన్ ప్రైవేట్ సంస్థకు కేటాయించారు. మిగిలిన పెద్ద క్యాంటీన్లో అన్నపూర్ణ, హెచ్విడిసి భవనాలు, జనతా క్యాంటీన్లు 2 భవనాలు వినియోగానికి అనువుగా లేవని వాటి మరమ్మతుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరున్న బ్రాండెడ్ హోటళ్లకు కేటాయించబోతున్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు ఇప్పటికే లైసెన్సింగ్ విధి విధానాలు ఖరారు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడే నాకు ఒక సందేహం ఏంటంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు అన్నది, ఎవరు మన నాణ్యమైన ప్రమాణాల ప్రకారం అక్కడ ఆహారం అందిస్తారు అన్నటువంటిది టెండర్కి ఒక ఎజెండా కావాలి. కానీ బ్రాండెడ్ అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? తిరుమల కొండ మీదన వేరే బ్రాండ్ అనే పదం ఉండటానికి వీల్లేదన్నది తిరుమల తిరుపతి దేవస్థానం విధానం, దశాబ్దాలుగా సాగుతున్నటువంటి విధానం. అందుకని అక్కడ ఏ హోటల్ అయినా సరే వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా హిందూ దేవుళ్ళ పేర్లే ఉంటాయి, అక్కడ వైష్ణవ సంప్రదాయ పేర్లే ఉంటాయి. గెస్ట్ హౌస్లకు కూడా నాయకుల పేర్లు తీసేసి ఒక పక్కన ఇది పెడుతూ బ్రాండెడ్ హోటళ్ళకి ఇస్తాం అంటే రేపొద్దున తాజ్ బ్రాండ్ లేకపోతే ఒబెరాయ్ బ్రాండ్ ఇట్లాగ బ్రాండ్స్ ఇస్తారా? అంటే ఆ బ్రాండ్ అనేటటువంటిది భక్తులకు కావాలా? భక్తులకి ఆహారం నాణ్యమైనది కావాలా? ఇంకోటి, ఆయా బ్రాండెడ్ అంటే రేట్లు అదిరిపోతాయి, ప్లస్ నాణ్యత ఇది ఉంటుందంటే ఇప్పుడు అన్ని హోటళ్ళల్లో తనిఖీల్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటని. బేసిక్గా మనం ఏ విధానం ప్రకారం నడుస్తున్నామో ఆ విధానంలోనూ లోపాలు సరిచేయాలి. కానీ వేరే వాళ్ళకి వెంకటేశ్వరుని సన్నిధిలో, గోవిందుని సన్నిధిలో, శ్రీనివాసుని సన్నిధిలో ఎప్పుడూ కూడా శ్రీనివాసుడు అల్టిమేట్, ఇక ఆయనే బ్రాండ్. అక్కడ మిగతా బ్రాండ్స్ అనేది దేవుడి కంటే ఎక్కువ కాదు. కాబట్టి దేవుడి పేరుతోనే ఉండాలి. అదే సందర్భంలో భక్తుడికి కావలసిన ఆహారం అందించే రూట్లో ఉండాలి. ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.